మీకు కస్తూరి జింక తెలుసా? కస్తూరి జింక హిమాలయాస్లో ఉంటుంది. మేనిఫెస్టేషన్ ఎలా చేయాలనేది కస్తూరి జింక ఎగ్జాంపుల్తో మీరు బాగా ఈజీగా అర్థమవుతుందండి. ఒక స్టోరీ చెప్తాను. కస్తూరి జింక హిమాలయాల్లో ఉంటుంది కదా, అది దాని ఒక పరిమాణం, అది మస్క్ అనేది దాని స్టమక్లో పొట్టలో ఉంటుంది, నావల్లో ఉంటుంది. అది పరిమాణం అనేది వెలుతూ వెళ్తూ ఉంటుంది ఫీమేల్ కోసం. ఇప్పుడు తను ఏం చేస్తుంది, పరిమళం వస్తుంటే ఇక్కడే ఉంది అని తన పరిమాణాలని తను విరజిల్లిన పరిమాణాలని తను వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి తనలోనే ఉంది. అలానే మనలోనే ఇప్పుడు మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం ఒకదాన్ని, లవ్, సక్సెస్, మనీ, ఎవ్రీథింగ్, హెల్త్, ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాలి, అన్నీ కావాలి కదా. లవ్, సక్సెస్, మనీ, హెల్త్, కెరియర్ అన్నీ కావాలి. సో అన్నిట్లో సక్సెస్ అవ్వాలంటే మనము ఆ కస్తూరి లాగే మనలోనే ఉంది. మేనిఫెస్టేషన్ అనేది మనలోనే ఉంది. ఏది విశ్వాన్ని బయట మనం వెతుకుతున్నట్టు యూనివర్స్ని మనం బయట స్టార్టింగ్లో మనకి ఏం తెలుస్తుంది, విశ్వం అనేది ఉంది, దాన్ని గుర్తిస్తాము, అది కరెక్ట్ అంతా. కానీ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే తెలుస్తుంది ఏంటంటే విశ్వం ఎక్కడో లేదు, మనలోనే ఉంది అని చెప్పి. సో మనలోనే ఉన్న దాన్ని మనము బయట వెతుకుతున్నాము. సేమ్ కస్తూరి డియర్ లానే లవ్ ఈజ్ అన్ ఎమోషన్, మనీ ఈజ్ అన్ ఎమోషన్, సక్సెస్ ఈజ్ అన్ ఎమోషన్, హెల్త్ ఈజ్ అన్ ఎమోషన్. అది మనలోనే ఉంది. మనము ఇంకొక ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో ఫోన్ అనేది మన దగ్గరే ఉంటుంది. సో మన బాడీతో ఒక పార్ట్ అయిపోయినట్టుగా ఉంది, ఎప్పుడు ఎల్లప్పుడు మనతోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫోన్లోనే అన్నీ ఉన్నాయి కదా, కానీ దానికి ఇంకొకటి కావాల్సి ఉంటుంది, 2. అది 2 అయినా ఓన్లీ 1. అది ఏంటంటే ఛార్జర్, బ్యాటరీ కావాలి. దానికి బ్యాటరీ కావాలి. బ్యాటరీతో మనం పెడితేనే అది ఛార్జ్ అవుతుంది, అది పని చేస్తుంది. సేమ్ అలానే మనది కూడా. అదర్వైజ్ ఫోన్ ఈజ్ డెడ్. మనం ఏం కావాలి గూగుల్లో అన్నీ అడుగుతాం, ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి, అందులోనే అన్నీ ఉన్నాయి. దేనికైనా క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. సో అలానే విశ్వం కూడా ఆ బ్యాటరీ లానే అనమాట, ఛార్జర్ లాగే మనతోనే ఉంది, మనం గుర్తుపడడం లేదు, అంతే తేడా. సో మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీ. ఇట్స్ జస్ట్ అ ఫీలింగ్, ఇట్స్ అ ఎమోషన్, ఎనర్జీ. అది ఎప్పుడు మీతో ఉంటుంది, మనం గుర్తుపట్టాలి. యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ టు ఫీల్ ఇట్, టు మేనిఫెస్ట్ ఇట్. అది మేనిఫెస్ట్ బయటకు రావడానికి మనం దాన్ని ఫస్ట్ థింగ్ గుర్తుపట్టాలి, నెక్స్ట్ దెన్ ఇంప్లిమెంట్ చేయాలి. అన్నిటికంటే ముందు టేకింగ్ యాక్షన్. ఇప్పుడు టేకింగ్ యాక్షన్ అంటే ఫోన్ కూడా ఉంది, దట్ ఈస్ డెడ్, మీ దగ్గర ఉంది. ఆ ప్లగ్ కనబడుతుంది కదా, అది ఉంది. బ్యాటరీ ఛార్జర్ కూడా ఉంది. ఏం చేయాలి? కనెక్ట్ చేయాలి. డూ ద యాక్షన్, టేక్ ద యాక్షన్, అంతే. అలా ప్లగ్ పెట్టామో లేదో ఆన్ అవుతుంది. యూ కెన్ సీ వాట్ ఎవర్ యూ వాంట్. ఇంత సింపుల్ కదా. లైఫ్ ఈజ్ సింప్లిసిటీ. స్పిరిచువాలిటీ కూడా అంతే, మనలోనే ఉంది. విశ్వం మనలోనే ఉంది అనేది కొంచెం ముందుకెళ్ళాక మనకు అర్థమవుతుంది ఏంటంటే అంతా మనలోనే ఉంది అని చెప్పి. సో స్పిరిచువాలిటీ అంటే ఏం లేదు, సింప్లీ ట్రూత్. ట్రూత్ మీకు తెలిసిపోయింది అని అంటే అర్థం చేసుకుంటే ఆ ట్రూత్ని, స్పిరిచువాలిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది. అది నిజం మీకు తెలిసింది కదా, ఇప్పుడు తెలిసింది కదా. ఏముంది స్పిరిచువాలిటీ? ఇట్స్ ఓన్లీ ట్రూత్. నిజం ఏంటంటే ఇది నిజము. సో ఎక్కడ ఉంది అని అంటే నాలోనే ఉంది, బయట ఉంది, నాలోనే ఉంది. యాక్చువల్గా బయట ఉంది, లోనే ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇట్స్ వన్ అండ్ వన్ అంటే అటు ఉంది, ఇటు ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అన్నిటా ఉంది. ఎందు లేడు అని అంటారు కదా, అట్లా అనమాట.
ఎక్కడ లేడు అని, ఆ బ్యాటరీలోనే ఉన్నాడు ఆ ఫోన్ పెట్టడానికి. అది 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 ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? స్పిరిచువాలిటీ అర్థమైతే, ట్రూత్ అర్థమైతే మీకు ఇవన్నీ తెలుస్తాయి. సో మేనిఫెస్టేషన్ వెరీ సింపుల్, స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. ట్రూత్ తెలుసుకుంటే ఫాస్ట్ రిజల్ట్ కావాలా, స్లో రిజల్ట్ కావాలా అన్నది కాదండి. యూ వాంట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్, మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ కావాలి, పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ కావాలి, ఇవి అనుకుంటే ఎవ్రీథింగ్ యూ వాంట్ ఇన్ లైఫ్, దెన్ నేను అప్లై చేసేది నాట్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ బట్ స్పిరిచువాలిటీ. ఇది ఉంటేనే మన మేనిఫెస్టేషన్ అవుతుంది నేను నమ్ముతాను. బట్ మీరే ఎలా నమ్ముతున్నారు, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ.